అందుకే మీడియా అని జబ్బలు చరుచుకోకండి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ మీడియా రంగంలో కొత్త పుంతలు చాలా వరకు దూసుకుపోతున్నాయి. గతంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ఒక ఎత్తు అయితే, ఇవాళ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీడియాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు వేరు వేరు స్థాయిలో ఉండే జర్నలిస్టులు, స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీ ఇన్ఛార్జీలు, మండల్ రిపోర్టర్లు, రూరల్ రిపోర్టర్లు, అలాగే ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటే డెస్క్ ఇన్ఛార్జీలు, డెస్క్ రిపోర్టర్, డెస్క్ జర్నలిస్టులు, ఇంకా ఎడిటర్, అసోసియేట్ ఎడిటర్, యాజమాన్యం వరకు వేరు వేరు స్థాయిల్లో ఉన్నారు. కొన్ని యాజమాన్యాలకు సంబంధించి చూసుకుంటే అధిపతులు కూడా జర్నలిస్టులే కావడం ఈ సందర్భంగా గమనార్హం. అయితే తాజాగా జరిగిన ఓ ప్రముఖ ఛానల్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఎంతవరకు ప్రశ్నార్థకం అనేది పక్కన పెడితే, మీడియా అంటూ జబ్బలు చరుచుకోవద్దు అని అనుభవపూర్వకంగా కూడా పేర్కొనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇవాళ మీడియాపై ఆసక్తితో వస్తున్న వారిలో చాలామంది మనం మీడియా ప్రతినిధులమని వాడుకలోకి వస్తే, అటు రాజకీయ నాయకులైనా, మంత్రి స్థాయి నాయకులైనా, పోలీసు అధికారులు, స్థానికంగా ఉండే ఎస్ఐ మొదలు ఎస్పీల వరకు, డిఎస్పీ, సిఐ, ఏఎస్పీ, అలాగే రెవెన్యూ అధికారులు, ఆయా శాఖల అధికారులు మనకు ప్రాధాన్యం ఇస్తున్నారని మురిసిపోతుండడం క్షేత్రస్థాయిలో చూస్తున్నాము. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉంటూ మన పట్ల ఎవరు ఎలా ఉంటారు అన్నది ఒక అనుభవం ఉన్న నేపథ్యంలో ఇది చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఒక అంశాన్ని కవర్ చేసేటప్పుడు తర్వాత ఆ అంశమే, మనం కవర్ చేసిన అంశం మన మెడకు చుట్టుకోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీడియాలో ఉంటుంది. నాడు ఉంది, నిన్న ఉంది, నేడు ఉంటుంది, రేపు ఉంటుంది. అది గ్రహించకపోతే ఇలాంటి తిప్పలే ఎదురవుతాయి. ఇక అంతకు మించి మీడియాపై దాడులు అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించడంలో తప్పు లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ప్రశ్నార్థకం కాకూడదు కూడా, ప్రశ్నించాలి కూడా. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, జర్నలిస్టుగా మన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఎవరు వేలెత్తి చూపకుండా ఉండేలా ముందుకెళ్తూ, ఉన్నప్పటి వరకే ఒక మీడియా అధిపతికైనా, స్థానికంగా ఉండే రూరల్ రిపోర్టర్కైనా కూడా ఉన్నతాధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మనకు విలువనిస్తారు. లేదు, మనం కూడా ఏదో వ్యవహారంలో ప్రతిరోజు ఎంతోమందిని నిలదీస్తూ ముందుకు వెళ్ళే మనం ఏదైనా ఒకరోజు మన వ్యవహార శైలి, మన బాధ్యత నిర్వహణలో ప్రశ్నించే విధంగా నడుచుకున్నామంటే, ఈరోజు పొగిడిన నొల్లే రేపు ఇవాళ పొగిడిన నొల్లే రేపు మిమ్మల్ని ప్రశ్నిస్తాయి. అవసరమైతే చట్టపరంగా చర్యకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఫ్రెండ్స్, అనుభవం మీద చెప్తున్న చిన్న సజెషన్ అనుకోవద్దండి. తాజా అంశం నేపథ్యంలో ఇది ఒకసారి మన ఛానల్ ద్వారా ముందుకు తీసుకురావాలన్న కోణంలో పేర్కొనడం జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా మీడియా కూడా తమ బాధ్యతల నిర్వహణలో ఇతర వ్యవస్థల్లాగే అలర్ట్గా ఉంటూ బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.